హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిల్వెస్టర్ స్టాలోన్ మంచు కొండల్లో సాహస కృత్యాలు చేసిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించి చెప్పుకుందాం. ఈ సినిమా ప్రారంభంలో ఓ పర్వత శిఖరంపై ఓ జంటను చూపించడం జరుగుతుంది. ఆ యువకుడి పేరు హాల్, యువతి పేరు సారా. వీళ్ళిద్దరూ లవర్స్. హాల్ ఒక ప్రొఫెషనల్ పర్వతారోహకుడు. కొండలపై చిక్కుకున్న వారిని రక్షిస్తుంటాడు. కానీ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ సారాతో పాటు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు అతను కిందకి దిగలేడు, ఎందుకంటే అతని మోకాలి నొప్పి ఎక్కువైంది. అందుకే అతన్ని కాపాడటానికి ఒక టీం వస్తుంది. ఆ టీంలో గాబ్రియల్ ఉంటాడు. అతడు ఆ పర్వతాన్ని అధిరోహించి హాల్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. అక్కడికి ఒక హెలికాప్టర్ కూడా వస్తుంది. ఆ హెలికాప్టర్ పైలట్ పేరు జెసికా. ఆమె గేబ్రియల్ గర్ల్ ఫ్రెండ్. జెసికా హాల్ మరియు సారా ఉన్న కొండపై ఆ హెలికాప్టర్ను దించలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళున్న ఆ కొండ చాలా చిన్నది. అందుకే జెసికా హెలికాప్టర్ని వాళ్ళకి ఎదురుగా ఉన్న కొండపై హెలికాప్టర్ని ల్యాండ్ చేస్తుంది. ఆ కొండపై నుండి హాల్, సారా, గ్యాబ్రియల్ ఉన్న కొండ మీదికి ఒక ఇనుప తీగని కడతారు. ఆ ఇనుప తీగ ఆధారంగా ఆ హెలికాప్టర్ వరకు చేరుకోవచ్చు. ముందుగా హాల్ ఆ ఇనుప తీగ ఆధారంగా హెలికాప్టర్ ఉన్న కొండకి చేరుకుంటాడు. తర్వాత సారా బయలుదేరుతుంది. సారా ఆ ఇనుప తీగ మధ్య భాగానికి చేరుకోగానే ఆమె బెల్ట్ ఊడిపోతుంది. ఆమె అక్కడ వ్రేలాడుతూ ఉంటుంది. అది 4000 అడుగుల ఎత్తులో ఉన్న లోయ. అక్కడి నుండి పడితే ప్రాణాలు దక్కటం అసాధ్యం. గేబ్ త్వరగా సారాని చేరుకోవడానికి బయలుదేరతాడు. హాల్ ఆ తీగ ఇద్దరి భారాన్ని మోయలేదు, వద్దు అంటాడు. కానీ గేబ్ ఆమెని చేరుకుంటాడు. అప్పటికే బెల్ట్ పూర్తిగా ఊడిపోతుంది. గేబ్ ఆమె చేతిని పట్టుకుంటాడు. ఆమెని పైకి లాగడానికి ప్రయత్నిస్తాడు. కానీ సారా చేతికున్న గ్లౌస్ నెమ్మదిగా జారుతూ ఉంటుంది. చివరికి ఆమె జారి 4000 అడుగుల కిందకి చేరుకుంటుంది. గేబ్ ఆమెను కాపాడలేకపోతాడు. హాల్, జెసికా, గేబ్ అందరూ సారాని కాపాడలేకపోయినందుకు దుఃఖిస్తారు. గేబ్ సారాని కాపాడలేకపోయినందుకు గిల్టీగా ఫీల్ అవుతాడు. రెస్క్యూ టీం వదిలి వెళ్ళిపోతాడు. 8 నెలలు గడిచిపోతాయి. గేబ్ తాను అక్కడ వదిలిన సామాన్ని తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ అక్కడికి వస్తాడు. అంతేకాకుండా తాను ప్రేమించిన జెసికాని కూడా ఒప్పించి అక్కడి నుంచి తీసుకువెళ్లాలనుకుంటాడు. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ యొక్క ఒక డిపార్ట్మెంట్ చూపించడం జరుగుతుంది. అక్కడ పాత నోట్లను నాశనం చేసి కొత్త నోట్లను తయారు చేస్తారు. ఆ నోట్లను అక్కడి నుంచి ఇంటర్నేషనల్ బ్యాంక్స్కి పంపిస్తారు. ఆ రోజు డాలర్స్తో నిండిన 3 పెద్ద సూట్ కేసుల్ని ఇంటర్నేషనల్ బ్యాంక్కి పంపించాల్సి ఉంది. వాటిలో $10 మిలియన్ ఉన్నాయి. ఒక టీం ఆ డబ్బుని ప్లేన్ ద్వారా బ్యాంక్కి తీసుకువెళ్తారు. ఆ టీం లీడర్ పేరు రిచర్డ్. వీళ్లతో పాటు ఒక FBI ఏజెంట్ కూడా ఉన్నాడు. ఆ టీం ప్లేన్లో వెళుతూ ఉన్నప్పుడు తమ ప్లేన్ని ఇంకో ప్లేన్ ఫాలో చేస్తూ ఉండటం FBI ఏజెంట్ చూస్తాడు. అతను ఆ విషయం రిచర్డ్తో చెప్తాడు. కానీ రిచర్డ్ వెనుక ప్లేన్లో వస్తున్న వారితో కలిసి ఉంటాడు. రిచర్డ్ ఆ FBI ఏజెంట్ని ఇంకా ఇద్దరిని గన్తో కాలుస్తాడు. ఆ తర్వాత ఆ ప్లేన్ వెనుక డోర్ ఓపెన్ చేస్తారు. ఈ ప్లేన్కి ఆ వెనుక ఉన్న ప్లేన్కి ఒక ఐరన్ వైర్ లింక్ చేస్తారు. దాని ద్వారా ఆ డబ్బు ఉన్న సూట్ కేసుల్ని పంపించడానికి. వాళ్ళు ఆ డబ్బున్న సూట్ కేసుల్ని వైర్ ద్వారా పంపిస్తూ ఉంటారు. కానీ రిచర్డ్ కాల్చిన FBI ఏజెంట్ ఇంకా బ్రతికే ఉంటాడు. రిచర్డ్ అప్పటికి రెండో ప్లేన్కి చేరుకొని ఉంటాడు. అతను వెళ్ళడానికి ముందు ఈ ప్లేన్లో బాంబ్స్ పెడతాడు. బాంబ్ బ్లాస్ట్ అయి ప్లేన్ పేలిపోయి అందరూ ప్లేన్ క్రాష్ అయింది అనుకోవడానికి. ఆ FBI ఏజెంట్ రెండో ప్లేన్లో ఉన్న వారిపై కాల్పులు జరుపుతాడు. దానివల్ల సమయానికి ఆ డబ్బు సూట్ కేసులు రెండో ప్లేన్కి చేరుకోవు. ఈలోపు ఈ ప్లేన్ బ్లాస్ట్ అవుతుంది. దీనివలన ఐరన్ వైర్కి వ్రేలాడుతూ ఉన్న ఆ డబ్బుతో నిండిన సూట్ కేసులు ఆ కొండ లోయల్లో పడిపోతాయి. ఆ కొండలన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. అయితే వీళ్ళ దగ్గర ఆ డబ్బు సూట్ కేసుల్ని ట్రాక్ చేసే డివైజ్లు ఉంటాయి. FBI ఏజెంట్ జరిపిన కాల్పుల వలన వీళ్ళ ప్లేన్ ఫ్యూయల్ ట్యాంక్కి రంధ్రాలవుతాయి. అందువల్ల వీళ్ళ ప్లేన్లో ఫ్యూయల్ అయిపోతుంది. దాని కారణంగా వీళ్ళ ప్లేన్ కూడా ఆ కొండల్లోనే క్రాష్ అవుతుంది. అయితే వీళ్ళందరూ ప్రాణాలతో సురక్షితంగా ఉంటారు.
కానీ వీళ్ళందరూ ఆ మంచు కొండల్లో చిక్కుకుంటారు. వాళ్ళు రేడియో ద్వారా అక్కడి రెస్క్యూ టీంతో కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళు రెస్క్యూ టీంలో పనిచేస్తున్న హాల్తో మాట్లాడతారు. వాళ్ళు హాల్తో తాము 5 కొండలోయల్లో చిక్కుకున్నామని చెప్తారు. మాకు మీ హెల్ప్ అవసరమని చెప్పి తామున్న కొండ ప్రాంతం ఆనవాళ్లు చెప్తారు. వాళ్ళు ఏ లొకేషన్లో ఉన్నారో హాల్కే అర్థమవుతుంది. ఇప్పుడు హాల్ అక్కడికి వెళ్ళాలి. వాతావరణం బాగా లేకపోవటం వలన హెలికాప్టర్లో వెళ్ళలేరు. హాల్ ఒక్కడే అక్కడికి బయలుదేరుతాడు. జెసికా గేబ్ వద్దకు వెళుతుంది. జెసికా గేబ్తో హాల్ కొంతమందిని కాపాడడానికి ఒంటరిగా కొండల్లోకి వెళ్ళాడు. వాతావరణం మరీ దారుణంగా ఉంది. ఈ కొండ ప్రాంతాలు నీకంటే బాగా ఎవరికీ తెలియదు. నువ్వు హాల్కి హెల్ప్ చేయడానికి వెళ్ళాలి అని చెప్తుంది. కానీ గేబ్ కొండ ప్రాంతాలకు వెళ్ళాలనుకోడు. ఆ దుర్ఘటన తర్వాత అతను పూర్తిగా నిరాశ చెందాడు. సారా మరణానికి తానే కారణమని బాధపడుతున్నాడు. జెసికా అతనితో నువ్వు ఆమెను కాపాడడానికి ప్రయత్నించావు. నువ్వు కాపాడడానికి వెళ్ళకపోయినా ఆమె కింద పడిపోయేది. కానీ గేబ్ ఆమె మాటలు వినిపించుకోడు. గేబ్ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హాల్ అక్కడ పర్వతాన్ని అధిరోహిస్తుంటాడు. అప్పుడక్కడ గేబ్ ఉండటం చూస్తాడు హాల్. హాల్కి గేబ్ మీద కోపం ఉంటుంది. తన గర్ల్ ఫ్రెండ్ మరణానికి కారణం గేబే అనే అతని ఫీలింగ్. గేబ్ హాల్తో నాకు తెలుసు నేనంటే నీకు చాలా కోపం ఉంది, కానీ నన్ను ఇక్కడికి జెసికా పంపింది అంటాడు. అప్పుడు హాల్ నేనిప్పుడు నిన్ను వెనక్కి పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో, నాకు నీ సహాయం అవసరం లేదు అంటాడు. కానీ గేబ్ మాత్రం తిరిగి వెళ్ళడు. వాళ్ళిద్దరూ పర్వతాలపైకి ఎక్కడం ప్రారంభిస్తారు. వీళ్లకు అబద్ధం చెప్పి పిలిపించిన వాళ్ళందరూ వీళ్ల కోసం ఎదురు చూస్తుంటారు. తమను కాపాడడానికి 2 వ్యక్తులు వస్తూ ఉండటం వాళ్ళు చూస్తారు. వీళ్ళిద్దరూ అక్కడికి చేరుకోగానే వాళ్ళు వీళ్ళని పట్టుకుంటారు. అక్కడ 5 కాదు, చాలామంది ఉంటారు. ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న లీడర్ పేరు ఎరిక్. FBI అతని కోసం సంవత్సరాల నుండి గాలిస్తుంటుంది. ఎరిక్ వీళ్ళని హెలికాప్టర్ ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఈ వాతావరణంలో హెలికాప్టర్ రావటం కుదరదు అంటారు. ఎరిక్ వీళ్లతో మా 3 సూట్ కేసులు మిస్ అయ్యాయి. మీరు ఆ సూట్ కేసులు వెతకటంలో మాకు హెల్ప్ చేయాలి. మా దగ్గర ఉన్న ఒక మిషన్ సహాయంతో ఆ సూట్ కేసుల్ని మేము ట్రాక్ చేయగలుగుతాం అంటాడు. ఆ సూట్ కేసుల్లో ఏముందని గేబ్ అడుగుతాడు. ఎరిక్ అతనితో అందులో $10 మిలియన్ ఉన్నాయి అని చెప్తాడు. వాళ్ళు స్క్రీన్పై 3 డాట్స్ చూపిస్తారు. ఆ 3 డాట్స్ ఆ సూట్ కేసులు ఎక్కడున్నాయో సూచిస్తున్నాయి. ఆ 3 సూట్ కేసులు వేరువేరు కొండలపై పడి ఉన్నాయి. ఎరిక్ వీళ్ళని మీకు ఈ ప్రాంతాలు తెలుసా అని అడుగుతాడు. మీకు ఈ ప్రాంతాలు తెలియకపోతే మీరు బ్రతికి ఉండటానికి మీకు హక్కు లేదంటాడు. గేబ్ మాకు ఆ ప్రాంతాలు తెలుసు అంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ మొదటి సూట్ కేసు ఉన్న ప్రాంతానికి బయలుదేరుతారు. ఆ సూట్ కేసు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. ఆ సూట్ కేస్ కొండ శిఖరంపై ఉంటుంది. వీళ్ళంతా దానికి కింద దారిలో ఉన్నారు. వీళ్లలో ఎవరూ పైకి చేరుకోలేరు, హాల్ మరియు గేబ్ తప్ప. ఎరిక్ గేబ్తో నువ్వు పైకి వెళ్ళి సూట్ కేసు తీసుకురా అని చెప్పి వాళ్ళు అతని కాలికి తాడు కడతారు. అతని స్వెటర్ కూడా తీసుకుంటారు, అతని అక్కడి నుండి తప్పించుకోకుండా. గేబ్ కొండపైకి ఎక్కుతూ ఉంటాడు. హాల్ అతనితో నువ్వు పైకి చేరుకుని పారిపో అంటాడు. గేబ్ హాల్తో నువ్వు అలా చేస్తావా అంటాడు. ఆ తర్వాత గేబ్ ఆ కొండ శిఖరం పైకి చేరుకుంటాడు. అక్కడ అతనికి ఆ సూట్ కేసు దొరుకుతుంది. గేబ్ సూట్ కేసు ఓపెన్ చేస్తే అది డాలర్స్తో నిండి ఉంటుంది. అందులో ఒక ట్రాన్స్మిటర్ కూడా ఉంటుంది. కింద ఎరిక్ తన అనుచరులతో గేబ్ సూట్ కేసుతో రాగానే అతన్ని చంపేయండి, మనకు 2 వ్యక్తులు అవసరం లేదు అంటాడు. అది హాల్ వింటాడు. హాల్ కింద నుండి గేబ్తో నువ్వు కిందకి రావద్దు, వీళ్ళు నిన్ను చంపుతారు అని పెద్దగా అరుస్తాడు. ఎరిక్ తన మనుషులతో అతని కాలికి కట్టిన తాడు లాగమంటాడు. అప్పుడు వాళ్ళందరూ ఆ తాడు లాగటం స్టార్ట్ చేస్తారు. కానీ గేబ్ని కిందకి లాగేలోపు అతడు ఆ తాడుని కట్ చేస్తాడు. ఎరిక్ తన మనుషులతో ఫైర్ చేయమని చెప్తాడు. అందరూ ఫైర్ చేస్తుంటారు. దానితో కొండపై మంచు కరిగి కిందకి పడుతుంటుంది. గేబ్ డబ్బుతో నిండి ఉన్న సూట్ కేసుని పైనుండి కిందకి విసిరేస్తాడు. గాల్లో ఎగురుతూ ఉన్న డాలర్స్ని చూసి ఎరిక్ హాల్తో నీ ఫ్రెండ్ భయంకరమైన చావు చేస్తాడంటాడు. ఎరిక్ గేబ్ చనిపోయాడనుకుంటాడు, కానీ గేబ్ ఇంకా బ్రతికే ఉంటాడు. జెసికా నుండి హాల్కి అనేకసార్లు కాల్స్ వస్తుంటాయి.
ఆమె ఒక పైలట్ కాబట్టి అక్కడి పరిస్థితి తెలుసుకోవాలనుకుంటుంది. ఎరిక్ హాల్తో ఇక్కడ ఎవరూ లేరని చెప్పమంటాడు. హాల్ జెసికాతో అలాగే చెప్తాడు. హాల్ జెసికాతో ఇక్కడ ఎవరూ లేరు, కానీ నేను ఈరోజు కిందకి దిగలేను, ఎందుకంటే ఇక్కడ వాతావరణం సరిగా లేదు. నేను ఇక్కడే షెల్టర్ తీసుకుంటాను. రేపు ఉదయం కిందకి దిగుతాను అంటాడు. కానీ జెసికాకి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అతను చెప్తున్న కొండ ప్రాంతం ఏరియా అతను వెళ్ళిన ఏరియా ఒకటి కాదు. ఏదో ప్రాబ్లం ఉంది అని ఆమెకు అర్థమవుతుంది. జెసికా తన కో-పైలట్ ఫ్రాంక్తో నన్ను పడమటి కొండ ప్రాంతాలకు తీసుకువెళ్ళు, అక్కడ గాలి వేగం తక్కువగా ఉంటుంది. అక్కడి వరకు మేము హెలికాప్టర్లో వెళ్ళగలుగుతాం. అక్కడి నుండి అరగంట దూరంలో డగ్లస్ కొండ ఉంది. ఒకవేళ హాల్ ఒంటరిగా సురక్షితంగా ఉండి ఉంటే షెల్టర్ తీసుకోవడానికి అతను డగ్లస్ ప్రాంతానికే వెళతాడు. ఇప్పుడు ఆ కో-పైలట్ జెసికాని పడమటి కొండపై దింపుతాడు. అటు గేబ్ స్వెట్టర్ లేకుండానే మంచు కొండలపైకి ఎక్కుతూ ఉంటాడు. అక్కడ మంచు తుఫాను గాలులు వీస్తున్నాయి. గేబ్ డగ్లస్ కొండపైకి చేరుకుంటాడు. అక్కడ ఒక ఇల్లు ఉంది. గేబ్ ఆ ఇంటికి చేరుకుని తలుపు తీయగానే లోపల జెసికా ఉంటుంది. గేబ్ పరిస్థితి చూసి జెసికా నిర్ఘాంతపోతుంది. జెసికా నీకేమైంది అని అడుగుతుంది. గేబ్ ఆమెకు పూర్తి పరిస్థితి తెలియజేస్తాడు. గేబ్ జెసికాతో వాళ్ళ ప్లేన్ క్రాష్ అయింది, వాళ్ళ 3 సూట్ కేసులు మిస్ అయినాయి, అందులో డబ్బులున్నాయి, వాళ్ళకి ఎలాగైనా సరే ఆ సూట్ కేసులు కావాలి, వాళ్ళకు కనుక ఆ సూట్ కేసు దొరికితే వాళ్ళు హాల్ని చంపేస్తారు, మనం వాళ్ళకంటే ముందు రెండో సూట్ కేసు దగ్గరికి చేరుకోవాలి. గేబ్ జెసికాతో అవసరమైన వస్తువులన్నీ తీసుకో అంటాడు. వాళ్ళిద్దరూ ఆ రెండో సూట్ కేసు కోసం బయలుదేరుతారు. అటు హాల్, ఎరిక్, అతని అనుచరులందరూ ఆ రెండో సూట్ కేసు దగ్గర ప్రాంతంలో ఉంటారు. రిచర్డ్ మీటర్లో ఆ సూట్ కేసు దగ్గరలోనే ఉందని చూపిస్తుంది. వాళ్ళు ఆ సూట్ కేసుని చేరుకుని సూట్ కేసు ఓపెన్ చేస్తారు. అయితే అందులో ఒకే ఒక $1 నోటు ఉంటుంది. ఆ $1 నోటుపై వాంట్ టు ట్రేడ్ అని రాసి ఉంటుంది. ఎరిక్కి గేబ్ ఇంకా బ్రతికే ఉన్నాడని అర్థమవుతుంది. ఎరిక్ తన మనుషులతో అతని దగ్గరే ఈ సూట్ కేసులోని డబ్బంతా ఉంది, అతను ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు, వెళ్ళి అతన్ని చంపేయండి అంటాడు. ఎరిక్ మనుషులు గేబ్ని చంపడానికి వెళ్తారు. కానీ గేబ్కి అక్కడ ఉన్న ప్రతి కొండ కోన బాగా పరిచయం. తనని చంపడానికి వచ్చిన మనుషుల్ని గేబ్ చంపేస్తాడు. జెసికాతో పాటు అతను ఒక కొండ శిఖరం వెనుక దాక్కుంటాడు. అక్కడ వీళ్ళు $1 నోట్లతో మంట చేస్తారు, ఎందుకంటే వాళ్లకు ఆ చలిలో చలి కాచుకోవడానికి వేరే దారి లేదు. గేబ్ నా జీవితంలో ఇంతకంటే ఖరీదైన మంట చూడలేదు అంటాడు. హాల్, ఎరిక్, అతని అనుచరులు తర్వాత ఉదయం 3వ సూట్ కేసు కోసం బయలుదేరుతారు. హాల్ కావాలని వాళ్లను ఎక్కువ సమయం పట్టే దారిలో తీసుకువెళ్తుంటాడు. అతనికి తెలుసు వీళ్లకు ఆ సూట్ కేసు దొరికితే వీళ్ళు తనని చంపేస్తారు. అంతేకాకుండా వీళ్లకన్నా ముందు గేబ్ ఆ సూట్ కేసు దగ్గరికి చేరుకోవాలి. గేబ్కి ఆ దారి బాగా తెలుసు. అటు గేబ్, జెసికా కూడా 3వ సూట్ కేసు ప్రాంతానికి వెళుతూ ఉంటారు. కానీ వీళ్ళు షార్ట్కట్ దారిలో వస్తారు. ఎరిక్కి గేబ్ ఆ దారి గుండా వస్తున్నాడని తెలుస్తుంది. వాళ్ళు ఏ దారిలో అయితే బయటికి వస్తారో అక్కడ ఎరిక్ తన మనుషులతో బాంబు పెట్టిస్తాడు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు పెట్టింది టైం బాంబ్, కొన్ని నిమిషాల్లోనే అది పేలుతుంది. గేబ్, జెసికాలకు ఈ విషయం తెలియదు. వాళ్ళు కరెక్ట్గా ఆ బాంబు కింది భాగంలో ఉంటారు. ఎరిక్ బాంబు పేలుడు కోసం ఎదురు చూస్తుంటాడు. హాల్ ఎరిక్ దగ్గర ఉన్న రేడియో లాక్కుని గేబ్కి అక్కడ బాంబు ఉన్న విషయం తెలియజేస్తాడు. అప్పుడు గేబ్, జెసికా త్వరగా అక్కడి నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడి నుండి బయటపడటం అంత సులభం కాదు. వాళ్ళు ఆ కొండపైన ఒక తాడును వేలాడదీసి వీళ్ళు ఆ తాడు పట్టుకుని వేలాడుతుంటారు. కానీ బాంబు పేలినప్పుడు పెద్ద పెద్ద కొండరాళ్ళు పైనుండి కింద పడతాయి. వాళ్లకు అక్కడ ఒక సురక్షితమైన ప్రాంతం కనిపిస్తుంది. కానీ అక్కడికి చేరుకోవటం అంత సులభం కాదు. వీళ్ళు తాడు పట్టుకుని వేలాడుతూ అటూ ఇటూ ఊగుతూ అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ పైన తాడు వరుసుకొని తెగుతూ ఉంటుంది. గేబ్ ఆ కొండ అంచును పట్టుకోగానే తాడు తెగిపోతుంది. జెసికా కిందకి పడిపోతూ ఉండగా గేబ్ ఆమె చేతిని పట్టుకుంటాడు. ఇది సరిగ్గా ఈ కథ ప్రారంభంలో గేబ్ సారా జారిపోతున్నప్పుడు పట్టుకున్నట్టుగా ఉంటుంది. జెసికా గ్లౌజ్ కూడా ఇప్పుడు నెమ్మదిగా జారిపోతూ ఉంటుంది. కానీ గేబ్ తన పూర్తి బలాన్ని ఉపయోగించి జెసికాని పైకి లాగుతాడు.
అప్పుడే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ బ్రతికిపోతారు. గేబ్ జెసికాని అక్కడి నుండి కిందకి వెళ్ళమని చెప్తాడు. నువ్వు కిందకి వెళ్ళి కొంతమందిని సహాయానికి తోడుకునిరా. నేను 3వ సూట్ కేస్ కోసం వెళ్తాను అంటాడు. ఎందుకంటే మాకన్నా ముందుగా వాళ్ళు 3వ సూట్ కేస్ దగ్గరికి చేరుకుంటే వాళ్ళు హాల్ని చంపేస్తారు. జెసికా అక్కడి నుంచి కిందకి బయలుదేరుతుంది. అక్కడ జెసికాని వదిలిపెట్టిన కో పైలట్ కూడా వస్తుంటాడు. ఎందుకంటే ఈరోజు వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. అటువైపు హెలికాప్టర్ రావటం చూసిన ఎరిక్ తన అనుచరుని ఒకణ్ణి గాయపడిన వ్యక్తిలా కొండపై పడుకోమంటాడు. ఆ వ్యక్తిని చూసిన కో పైలట్ రక్షించడానికి రాగానే అతనికి గన్ గురిపెడతారు. హాల్ అతన్ని కాపాడటం కోసం అతన్ని చేరుకునేలోపు కో పైలట్ ఫ్రాంక్ని వాళ్ళు కాలుస్తారు. కో పైలట్ ఫ్రాంక్ హాల్కి ఎదురుగా తన చివరి శ్వాస వదులుతుంటాడు. వీళ్ళిద్దరూ చాలా కాలంగా కలిసి పనిచేస్తుంటారు. ఫ్రాంక్ వాళ్ళెవరూ చూడకుండా హాల్కి ఒక చిన్న చాకు ఇస్తాడు, అవసరమైనప్పుడు ఉపయోగించడానికి. ఇప్పుడు వాళ్ళ దగ్గర హెలికాప్టర్ ఉంది. రిచర్డ్ మనం హెలికాప్టర్లో 3వ సూట్ కేస్ కోసం వెళదామంటాడు. కానీ పైలట్ హెలికాప్టర్లో ఆ సూట్ కేస్ కోసం వెతికేంత ఫ్యూయల్ లేదంటుంది. మనం కేవలం ఈ ఫ్యూయల్తో కిందకి దిగగలుగుతాం అంటుంది. ఎరిక్ రిచర్డ్తో సూట్ కేస్ని ట్రేస్ చేసే గ్యాడ్జెట్ అడుగుతాడు. పాస్వర్డ్ కూడా అడుగుతాడు. కానీ రిచర్డ్ ఎరిక్తో నేను పాస్వర్డ్ చెప్పలేనంటాడు. ఈ విషయంగా వాళ్ళిద్దరికీ వాదన జరుగుతుంది. వాళ్లతో ఉన్న ఫీమేల్ పైలట్ని ఎరిక్ కాల్చి చంపుతాడు. ఇప్పుడు నేనే పైలట్, అందర్నీ కిందకి తీసుకువెళ్ళగలిగేది నేనే అంటాడు. నువ్వు వెళ్ళి డబ్బుతో నిండి ఉన్న సూట్ కేస్ని తీసుకుని ఇక్కడికి రా అంటాడు. ఆ తర్వాత రిచర్డ్, హాల్, ఇంకో వ్యక్తి ఆ 3వ సూట్ కేస్ని వెతుకుతూ బయలుదేరుతారు. వాళ్ళు ఆ సూట్ కేస్ దగ్గరి ప్రాంతానికి చేరుకోగానే రిచర్డ్ ఆ సూట్ కేస్ ఇక్కడే ఉంది అంటాడు. వాళ్లతో ఉన్న 3వ వ్యక్తి హాల్ని నేను ఇప్పుడే చంపేస్తానంటాడు. రిచర్డ్ ఆ సూట్ కేస్ తీసుకురావడం కోసం వెళ్తాడు. ఇక్కడ 3వ వ్యక్తి హాల్ని చంపాలనుకుంటాడు. అతను హాల్ని చంపేలోపు హాల్ తన దగ్గర ఉన్న చాకుతో అతన్ని పొడిచి అతని దగ్గర ఉన్న గన్తో అతన్ని చంపేస్తాడు. రిచర్డ్ 3వ సూట్ కేస్ ఉన్న ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ 3వ సూట్ కేస్ అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. రిచర్డ్కి ఏమీ అర్థం కాదు. ముందుకెళ్ళి చూస్తే అప్పుడు రిచర్డ్కి అక్కడ ఒక కుందేలు కనబడుతుంది. ఆ సూట్ కేస్ లోపల ఉండాల్సిన ట్రాకింగ్ డివైస్ ఆ కుందేలుకి కట్టి ఉంటుంది. గేబ్ అంతకుముందే ఆ 3వ సూట్ కేస్ని డబ్బుతో సహా పట్టుకెళ్తాడు. అందులో ఉన్న ట్రాకింగ్ డివైస్ని ఈ కుందేలుకు కట్టేస్తాడు. దీనితో రిచర్డ్ కంగారు పడతాడు. అతడు ఎరిక్కి కాల్ చేస్తాడు. నేనొక ఫూల్ని, నీతో అసలు పని చేయాల్సిందే కాదు. ఆఫ్టర్ ఆల్ కొండలెక్కే వాళ్ళు మమ్మల్ని ఓడించారు. వాళ్ళు డబ్బు మొత్తం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటాడు. ఆ విధంగా అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు FBI టీం కూడా వాళ్ళని వెతుకుతూ ఉంటుంది. వాళ్ళు రేడియో ద్వారా వీళ్ళ మాటలు వింటారు. వీళ్ళెక్కడున్నారో వాళ్లకు తెలిసిపోతుంది. FBI టీం వీళ్ళ కోసం బయలుదేరుతుంది. రిచర్డ్ ఇప్పుడు గేబ్ని ఫాలో చేస్తుంటాడు. అతడు గేబ్ పై ఫైరింగ్ చేస్తాడు. గేబ్ పైనుండి దూకటంతో మంచు లోపల ఉన్న నీళ్లలోకి చేరుకుంటాడు. రిచర్డ్ ఆ మంచు పై భాగంలో ఉంటాడు. అతడు నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావు అంటాడు. రిచర్డ్ గేబ్ని కాల్చడానికి ముందే గేబ్ రిచర్డ్ని నీళ్లలో నుండి కాలుస్తాడు. ఆ విధంగా రిచర్డ్ చనిపోతాడు. అతడు నీళ్లలో నుండి పైకి వచ్చేసరికి అక్కడ హాల్ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ కలుసుకుంటారు. గేబ్ డబ్బు మొత్తం తీసుకెళ్లాడని తెలిసి ఎరిక్ హెలికాప్టర్లో అతన్ని వెతుకుతుంటాడు. అప్పుడు ఒక యువతి చేయి ఊపటం ఎరిక్ చూస్తాడు. ఆ హెలికాప్టర్ జెసికా టీమ్ది. ఆమెకి తన కో పైలట్ ఫ్రాంక్ చంపబడ్డాడు అని తెలియదు. ఆ హెలికాప్టర్లో ఉన్నది ఫ్రాంక్ అనుకుంటుంది. కానీ అందులో ఉన్నది ఎరిక్. ఎరిక్ ఆమెకు దూరం నుండే గన్ గురిపెడతాడు. జెసికా చేతులు పైకెత్తుతుంది. ఇప్పుడు జెసికా ఎరిక్ అధీనంలో ఉంది. ఎరిక్ రేడియో ద్వారా గేబ్తో మాట్లాడతాడు. ఇప్పుడు నీ అనుచరురాలు నా అధీనంలో ఉంది. ఆమె ప్రాణాలతో ఉండాలంటే అన్నిటికంటే ఎత్తైన పర్వత శిఖరంపై డబ్బు మొత్తం తీసుకునిరా అంటాడు. జెసికా గొంతు విన్న తర్వాత గేబ్ అందుకు ఒప్పుకుంటాడు. గేబ్ అన్నిటికంటే ఎత్తైన పర్వత శిఖరంపై డబ్బుతో చేరుకుంటాడు. ఎరిక్ అక్కడికి హెలికాప్టర్లో చేరుకుంటాడు. గేబ్ అతనితో నీకు డబ్బు కావాలంటే ముందు జెసికాని కిందకి దింపమంటాడు. అతడు జెసికాని ముందుగా కిందకి దింపుతాడు. గేబ్ ఎరిక్తో నీ డబ్బు తీసుకెళ్ళమంటాడు. ఎరిక్ హెలికాప్టర్ని కిందకి దింపగానే డబ్బు సూట్ కేస్ని హెలికాప్టర్ ప్రొపెల్లర్ పైకి విసిరేస్తాడు. డబ్బు మొత్తం గాల్లో ఎగురుతూ ఉంటుంది.
జెసికాని కిందకి దించిన ఐరన్ వైర్కి ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్ని అక్కడే ఉన్న ఒక గ్రిల్కి అటాచ్ చేస్తాడు గేబ్. ఆ గ్రిల్కి ఐరన్ స్టెప్స్ పైకి కిందకి వెళ్ళడానికి ఉంటాయి. ఆ హుక్ కారణంగా హెలికాప్టర్ ముందుకు వెళ్ళలేదు. దానితో హెలికాప్టర్ క్రాష్ అవుతుంది. ఇక్కడ గేబ్ మరియు ఎరిక్ ఇద్దరూ హెలికాప్టర్పై ఇరుక్కుంటారు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. వాళ్ళిద్దరూ 4000 అడుగుల ఎత్తులో ఉన్నారు. ఆ ఐరన్ స్టెప్స్ ఉన్న గ్రిల్ నెమ్మదిగా కిందకి జారుతూ ఉంటుంది. అది పూర్తిగా జారిపోయేలోపు గేబ్ ఒక కొండ అంచును పట్టుకుంటాడు. అప్పుడు ఆ హుక్ పూర్తిగా విడిపోయి హెలికాప్టర్ 4000 అడుగుల కింది భాగానికి జారుతుంది. ఆ విధంగా ఎరిక్ కూడా అంతమవుతాడు. గేబ్ పైకి చేరుకుంటాడు. అక్కడ తను ప్రేమించిన జెసికా ఉంటుంది. ఆమెతో పాటు హాల్ కూడా ఉంటాడు. అంతకుముందు ఇతనికి మంచి ఫ్రెండ్. సారా చావు కారణంగా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు పోయి మళ్ళీ ఒకటయ్యారు. ఈలోపు FBI టీం అక్కడికి వస్తుంది. వాళ్ళు వీళ్ళని మీరెవరని అడుగుతుంది. వీళ్ళు మేము రెస్క్యూ టీంలో పనిచేస్తున్నామని చెప్తారు. వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు హెల్ప్ చేయడానికి సహాయకుల్ని పంపిస్తామంటారు. దీనితో ఈ సినిమా కథ సమాప్తమవుతుంది. ఈ మూవీ 1993లో విడుదలైంది. దీని IMDb రేటింగ్ 6.4. ఈ సినిమా బడ్జెట్ $70 మిలియన్. దీని బాక్సాఫీస్ కలెక్షన్స్ $255 మిలియన్. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ క్లాసిక్ బాలీవుడ్ అండ్ హాలీవుడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ like, comment, share and subscribe my channel.